ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత మోక్ష సన్యాస యోగంలో ఈరోజు మనం 36, 37 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకాలలో ధృతి యొక్క 3 గుణాలను తెలుసుకున్నాం కదా. మనిషి ఈ భూమి మీద ఏ పని చేసినా అది కేవలం సంతోషం, సుఖం కోసమే చేస్తాడు. మరి ఆ ఆనందం ఎన్ని రకాలుగా ఉంటుంది, అసలైన ఆనందం ఏది అనే ఆసక్తికరమైన విషయాన్ని ఈ 36వ శ్లోకంలో వివరిస్తున్నారు. 36వ శ్లోకం. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. రాబోయే శ్లోకాలలో సుఖం యొక్క 3 గుణాల లక్షణాలు వివరిస్తున్నారు. భరతర్షభ, ఓ అర్జున, సుఖం త్రివిధం శృణు, 3 రకాల సుఖాలు విను. ప్రకృతిలోని సత్వ, రజో, తమో గుణాల ప్రభావం మనం అనుభవించే సంతోషం మీద కూడా ఉంటుంది. కొందరికి ఇతరులకు సాయం చేస్తే సంతోషం, కొందరికి డబ్బు వస్తే సంతోషం, ఇంకొంతమందికి ఇతరులు ఏడుస్తుంటే సంతోషం. ఇలా సుఖాలు కూడా 3 రకాలుగా ఉంటాయి అంటున్నారు. అభ్యాసాద్రమతే, సాధన ద్వారా వచ్చే ఆనందం. పరమాత్మ ఇక్కడ ఒక అద్భుతమైన సీక్రెట్ చెప్తున్నాడు. నిజమైన సంతోషం రాత్రికి రాత్రే షార్ట్ కట్లో రాదు. ధ్యానం, భక్తి, సేవాభావం లేదా ఆత్మజ్ఞానం, వీటన్నింటినీ క్రమం తప్పకుండా రోజు అభ్యాసం అంటే ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే లోపలి నుండి అంతులేని ఆనందం పుడుతుంది. దుఃఖాంతంచ నిగచ్చతి, దుఃఖానికి ముగింపు. భౌతికమైన సుఖాలు, ఉదాహరణకు మంచి రుచికరమైన భోజనము లేదా సినిమా, ఇవి అప్పటికప్పుడు సంతోషాన్ని ఇస్తాయి. కానీ తర్వాత మళ్ళీ ఏదో ఒక దుఃఖం మొదలవుతుంది. కానీ భగవంతుని మీద ధ్యానము లేదా సరైన సాధన ద్వారా వచ్చే సుఖము సమస్త దుఃఖాలను శాశ్వతంగా దూరం చేస్తుంది. దుఃఖాంతం అంటున్నారు. ఉదాహరణగా, నిజమైన ఆనందం సాధన, అభ్యాసం ద్వారా ఎలా వస్తుందో చెప్పడానికి ఉదయాన్నే చేసేటటువంటి వ్యాయామంతో పోల్చుకోవచ్చు. ఎక్సర్సైజ్. మొదట్లో వ్యాయామం చేయడం మొదలుపెట్టినప్పుడు కొంచెం ఒళ్ళు నొప్పులతో చాలా కష్టంగా ఉంటుంది. కానీ రోజు క్రమం తప్పకుండా అభ్యాసం చేస్తూ ఉంటే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, సాధన చేస్తూ ఉంటే కొద్ది రోజులకు మన శరీరం తేలికపడి రోగాలు దూరమై అద్భుతమైన ఉత్సాహము, ఆనందము వస్తాయి. ఆ ఆరోగ్యమే భవిష్యత్తులో వచ్చే ఎన్నో రోగాలకు, హాస్పిటల్ ఖర్చులకు అంటే దుఃఖాలకు ముగింపు పలుకుతుంది. అదేవిధంగా భగవంతుని ధ్యానము లేదా సత్కార్యాలు మొదట్లో కష్టంగా అనిపించినా అభ్యాసం చేయగా చేయగా జీవితంలో శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తాయి. మనిషి ఏ దారిలో వెళితే దుఃఖం లేని శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాడో
తెలియచేస్తూ ఆ 3 రకాల సుఖాల గురించిన విశ్లేషణను పరమాత్మ స్వామి ఇక్కడ ప్రారంభిస్తున్నారు. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. ఓ భరతశ్రేష్ఠ, ఓ భరతవంశశ్రేష్ఠుడా అర్జున, ఇప్పుడు 3 రకాలైన సుఖాలు అంటే సంతోషాల గురించి నా నుండి శ్రద్ధగా వినుము. నిరంతర సాధన అంటే నిరంతర అభ్యాసం చేయడం ద్వారా మనిషి దేనియందు అయితే నిజమైన ఆనందాన్ని పొందుతాడో మరియు తన దుఃఖాలు అన్నింటికీ ముగింపు పలుకుతాడో ఆ సుఖాల గురించి చెబుతాను అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 37వ శ్లోకం. ఈ 37వ శ్లోకంలో అత్యుత్తమమైన శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే సాత్విక సుఖం గురించి వివరిస్తున్నారు. శ్లోకం. యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. నిజమైన ఆనందం ఎలా వస్తుందో వివరిస్తున్నారు. అగ్రే విషం ఇవ, మొదట్లో విషం లాంటి కష్టం. సన్మార్గంలో నడవడము, తెల్లవారుజాముని నిద్రలేవడము, క్రమం తప్పకుండా వ్యాయామం లేదా యోగ సాధన చేయటము, కష్టపడి నైపుణ్యాలు నేర్చుకోవటము, అలాగే కోపాన్ని అదుపులో చేసుకోవటము, ఇవన్నీ ప్రారంభంలో మనస్సుకు చాలా కష్టంగా, ఇబ్బందిగా, అంటే విషంలాగా అనిపిస్తాయి. బద్ధకం వల్ల మనస్సు వీటిని త్వరగా అంగీకరించదు. పరిణామే అమృతోపమం, చివరలో అమృతం లాంటి ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఆ కష్టాన్ని ఓర్చుకొని నిరంతరం సాధన చేస్తే ఆ పనుల వల్ల వచ్చే ఫలితము భవిష్యత్తులో అమృతంలాగా మధురంగా ఉంటుంది. ఇది శాశ్వతమైన ఆరోగ్యాన్ని, గొప్ప జ్ఞానాన్ని, ఉన్నతమైన జీవితాన్ని ఇస్తుంది. ఆత్మబుద్ధి ప్రసాదజం, స్వచ్ఛమైన బుద్ధి నుండి పుట్టేది. ఈ ఆనందం బయట వస్తువులలో అంటే సినిమాల్లో, విలాసాలలో, భోజనంలో వెతికితే దొరికేది కాదు. కష్టపడి సాధన చేసినప్పుడు, ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నప్పుడు మన అంతరంగంలో ఒక గొప్ప ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ ప్రశాంతత నుండి పుట్టే అంతులేని ఆనందమే సాత్విక సుఖము అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. దీన్ని మనం విద్యార్థుల యొక్క చదువు లేదా రోగాన్ని తగ్గించే చేదు మందుతో పోల్చవచ్చు. ఒక విద్యార్థికి రోజు ఉదయాన్నే నిద్రలేచి చదువుకోవడము, విలాసాలు మానేసి పుస్తకాలతో కుస్తీ పడటం మొదట్లో మహా కష్టంగా, విషంలాగా అనిపిస్తుంది. కానీ ఆ కష్టపడి చదివిన చదువే రేపు భవిష్యత్తులో ఒక గొప్ప ఉద్యోగాన్ని, సమాజంలో విశేషమైన గౌరవాన్ని ఇస్తుంది. పుట్టిన తర్వాత మొదటి 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల వరకు కష్టపడితే తర్వాత జీవితం అంతా కూడా సుఖంగా ఉండవచ్చు అని ఈ శ్లోకాన్ని బేస్ చేసుకునే చెప్తారు. అలాగే తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు వేప కషాయము లేదా చేదు మందు తాగటం మొదట్లో ప్రాణం పోయినంత కష్టంగా ఉంటుంది. కానీ ఆ తర్వాత అదే మందు మన శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, అమృతాన్ని ఇస్తుంది. సాత్విక సుఖం కూడా సరిగ్గా ఇలాంటిదే.
తక్షణ సుఖం కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనం కోసం మొదట్లో కష్టపడినా సరే ఆ తర్వాత వచ్చే శాశ్వతమైన మరియు ప్రశాంతమైన ఆనందమే సాత్విక సుఖము అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఓ అర్జున, ఏ సుఖమైతే ప్రారంభంలో విషంలాగా ఎంతో కష్టంగా అనిపిస్తుందో కానీ రానుగాను చివరలో అంటే పరిణామే అమృతంలాగా మధురంగా మారుతుందో, మనస్సు ప్రశాంతంగా ఉండటం వల్ల అంటే ఆత్మబుద్ధి ప్రసాదజం ఇటు వల్ల పుట్టే ఆ స్వచ్ఛమైన ఆనందాన్నే సాత్విక సుఖము అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.